అహంకారం, దురహంకారం ఎక్కడా పనికిరాదు. ఈ సినిమా లోకంలో అసలు పనికిరాదు. నేను హీరోని, నా మాటకి తిరుగుండదు అని నేను అహంకారంతో విర్రవీగితే ఏమవుతుంది? నాతో ఎవరూ చిత్రాలు తీయరు. నన్ను ఎవరూ గౌరవించరు. లౌకిక ప్రపంచంలో జీవించడం ఎలా తెలియాలో సినిమా రంగంలో నిలబడగలగడం అలా తెలియాలి. పైగా నటిస్తున్నప్పుడు నటులందరం ఒక మూడ్లో ఉంటాం. ఆ మూడ్ డిస్టర్బ్ అయితే పాత్ర నిర్వహణ సానుకూలం కాదు. దృశ్యం చదువుకుని నటించడానికి సిద్ధమైన తరువాత అవాంతరాలు, నిరీక్షణలు వస్తే ఓర్పు సన్నగిల్లి చెరాక వస్తుంది. భూ కైలాస్ సంఘటన అలాంటిది. ప్రసిద్ధి నటీమణి జమున గురించి. హీరోలిద్దరం ఆమెను కొంతకాలం పాటు మాతో నటించకుండా చేశాం. దీనికి ఆమె అక్కడక్కడ పరుషంగా మాట్లాడినా ఆమె కావాలనుకున్న నిర్మాతలు ఆమెను కీర్తిస్తూ మహామహులైన ఇద్దరు హీరోలను ఎదిరించి ధైర్యంగా నిలబడగలిగిన ధీరవనిత అని చెప్పినా నిజాలు నిజాలుగా ఉండాలి. దేవుడి మీద నాకు నమ్మకం లేకపోయినా మనసు, బుద్ధి, ఆత్మల మీద నాకు నమ్మకం ఉంది. ఇవన్నీ ఉండబట్టే నేను మాట్లాడగలుగుతున్నా అన్న నమ్మకం కూడా ఉంది. ఆత్మలు అనేది మనిషి పోయిన తర్వాత గాల్లో కలిసిపోయి ఉంటుంది అంటారు. అయినా కాకపోయినా అదొక అద్భుత శక్తి అని నా విశ్వాసం. అది మళ్ళీ వేరే రూపంలో సృష్టించబడుతుందని కూడా నేను నమ్ముతాను. పరమాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ అని అర్థం చెప్పుకుంటే ఆత్మ అనేది ఉందని అర్థమవుతుంది. చనిపోయిన వారందరికీ ఆత్మ ఉంటుంది. నన్ను ముందుకు నడిపించిన ఎందరో మహనీయులు ఇవాళ జీవించలేరు. వాళ్ళందరి ఆత్మల సాక్షిగా నేను చెబుతున్నాను. వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడితే వారి ఆత్మలు క్షోభిస్తాయి. మిత్రులు, సోదర తుల్యులు అయిన ఎన్టీ రామారావు గారు ఇవాళ లేరు. జరిగిన నిజాలే చెప్పాలి. జమున విషయంలో ఒక మంచి పని చేస్తున్నాం అని రామారావు గారు, నేను అప్పట్లో అనుకున్నాం. నాకు 18వ ఏట పెళ్ళై ఉంటే జమును వయసు గల కూతురుండేదేమో. తీరుగల ముక్కు, మొహంతో అందమైన అమ్మాయి అని, మంచి నటి అని, ఆమె వృద్ధిలోకి రావాలని నేను కోరుకునేవాడిని. రామారావు గారు కోరుకునే ఉంటారు. మేం ముగ్గురం భూ కైలాస్ సినిమాలో నటిస్తున్నాం. రామారావు గారు రావణుడు, నేను నారదుడు, జమున మండోదరి. ఒకసారి అవుట్డోర్ షూటింగ్ సముద్రం ఒడ్డున. ఆ దృశ్యంలో రావణుడు, నారదుడు, మండోదరి, రావుని తల్లి కైకసి పాల్గొనాలి. రావణ నారద పాత్రలో మేమిద్దరం పైన ఆచ్ఛేదనాలు లేకుండా ఉన్నాం. ఆ రోజుల్లో అవుట్డోర్ తీయాలంటే సూర్యోదయం పాటు తీసేవారు. 10-10:30 గంటలకి ఎండ ఎక్కువైపోయింది. అప్పుడు చిత్రీకరిస్తే కళ్ళు, కళ్ళజోడు పెట్టుకున్నట్లు నల్లగా కనిపిస్తాయి. నావి గుంట కళ్ళు గనక మరీ లోతుగా ఉండడంతో నల్లగా కనిపిస్తాయి. రామారావు గారు ముందుగానే వచ్చేశారు. ఆయన షాట్స్ ఉన్నాయని. ఆ షాట్స్ పూర్తయ్యే లోపల నేను చేరుకున్నాను. దృశ్యం ఏమిటంటే సముద్ర తీరంలో శివలింగం ఉంటుంది. నేను మండోదరిని తీసుకొస్తూ, అమ్మా అమ్మా చూడమ్మా, నీ భర్త శివలింగాన్ని తలకొట్టుకుంటున్నాడు, వెళ్ళు ఆపు అన్నట్టుగా అనాలి. కానీ మండోదరి పాత్ర వేస్తున్న జమున రాలేదు. నిరీక్షిస్తున్నాం. ఎక్కడా చెట్టు నీడంటూ లేదు. పురాణ కాలం కదా, సరుగుడు చెట్లు కూడా లేని చోటు. ఎండ నెమ్మదిగా పెరుగుతోంది, వేడెక్కుతోంది. మా కాళ్ళకి చెప్పులు ఉండకూడదు కదా, లేవు. ఇసుకలో ఉన్న కాళ్ళు మండిపోతున్నాయి. కింద ఇసుక మంట, పైన ఎండ మంట. అందరూ గడియారాలు చూస్తున్నారు. ఓపిక తగ్గిపోతుంది. రామారావు గారితో సహా అందరికీ విసుగు వచ్చేస్తుంది. అయితే సాధారణంగా స్త్రీ పాత్రధారులు ఆలస్యం అవుతారు. వాళ్ళకి మేకప్, హెయిర్ డ్రెస్, కాస్ట్యూమ్స్ వీటన్నిటికీ కొంత వ్యవధి పడుతుంది. కాబట్టి ఒక అరగంట వరకు టైం ఇస్తారు. జమునకి ఆలస్యంగా రావడం అలవాటే గాని ఇంత ఆలస్యమా? 10 గంటలు దాటిపోతుంది. ఎండ తీవ్రమవుతుంది. ఎంతసేపని? సరే 10:30 ప్రాంతాల్లో వచ్చింది జమున. వస్తూనే నేను రెడీ అంది. కనీసం సారీ చెప్పకుండా దర్జాగా రెడీ అందేమిటి అని నేను రామారావు గారు ముఖాలు చూసుకున్నాం. ఆయన దుమదుమలాడుతున్నారు. దర్శకుడు శంకర్ గారు లాంగ్ షాట్ పెట్టారు. ఆ షాట్లో పరిగెత్తుతూ నేను మండోదరిని, తల్లిని తీసుకురావాలి. రామారావు గారు శివలింగం మీద తలగొట్టుకుంటూ ఉంటారు. షాట్లో డైలాగ్ చెప్పుకుంటూ పరిగెత్తాను మండోదరితో పాటు. రామారావు గారు 1 మోర్ అన్నారు. ఏదో తప్పు జరిగిందని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పరిగెత్తాం. మళ్ళీ 1 మోర్ అన్నారాయన. తల కొట్టుకోవడంలో ఏదో పొరపాటు అయ్యింది కాబోలని మళ్ళీ వెనక్కి వెళ్ళాం. రెడీ అనగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాం. మళ్ళీ రామారావు గారు 1 మోర్ అని అరిచారు. ఏమిటి ఇన్నిసార్లు? ఒకవేళ జమున మీద కోపం ఉండి ఇలా పరిగెత్తిస్తున్నారా? లేక నేను దగ్గరగా వెళ్ళి, బ్రదర్, నేను ఈ బురదలోనూ ఇసుకలోనూ పరిగెత్తలేను, తెలుసు కదా నా కాలు సమస్య అన్నాను. ఓ అవును కదూ, సారీ అని తర్వాత టేకు ఓకే చేశారు. నాకు కుడికాలు సమస్య ఉంది.
సువర్ణ సుందరి షూటింగ్లో పొరపాటున 30 అడుగుల పైనుంచి కింద పడ్డాను. కుడికాలు మీద నిటారుగా పడడంతో కాలు తిరిగిపోయింది. 2 నెలల పాటు ట్రీట్మెంట్, విశ్రాంతి తీసుకున్నాను. కాలు ఇంకా పూర్తిగా సవ్యం కాలేదు. అప్పుడు విడుదల కావలసి ఉన్న మాయాబజార్ షూటింగ్ కూడా ఆగిపోయింది. నా నుంచి విడుదల ఆలస్యమైంది కూడా. అంచేత పరిగెత్తుకుంటూ రావడం, ఇసుకలో రావడం, కాలుతున్న కాళ్లతో రావడం చాలా కష్టమైపోయింది. మొత్తానికి మా షాట్స్ తీసి మా ఇద్దరిని వెళ్ళవచ్చుని అన్నారు. వాళ్ళకేవో షాట్స్ ఉన్నాయి. నేను బయలుదేరుతూ ఉంటే, బ్రదర్ ఉండండి, నేను మీ కారులో వస్తాను అన్నారు రామారావు గారు. కొబ్బరి నీళ్లు తాగి ఇద్దరం కూర్చున్నాం. కారు బయలుదేరింది. కొంతసేపు గంభీరత ఆవరించింది. రామారావు గారు, బ్రదర్, ఈ జమునని ఏం చేద్దాం అని అడిగారు. అదే బ్రదర్, మీరు కోపంగా ఉన్నారు. ఆమెకిది అలవాటే. నాకు చాలాసార్లు జరిగింది ఈ నిరీక్షణ అన్నాను. నాకు చాలాసార్లు జరిగిందిలా అన్నారాయన కాస్త తీవ్రంగా. ఒక 2 క్షణాలు పోయాక, బ్రదర్, ఇక మనం ఈ అమ్మాయితో యాక్ట్ చేయొద్దు అన్నారు రామారావు గారు నిర్ధారణగా. ఎందుకులేండి అంత నిర్ణయం, ఒకసారి మాట్లాడి చూద్దాం. నీకు వేళకి రావడం ఇబ్బందిగా ఉంటే మనం కలిసి నటించడం మానేద్దాం అని చెబుదాం. కూతురుతో సమానం కదా అన్నాను. మాట్లాడడం ఎందుకు, మానేద్దాం, బుద్ధి వస్తుంది అన్నారాయన. అది కాదు, కాస్త ఆలోచించండి అని నేను అనే అంతలో, ఏమీ అక్కర్లేదు, మన గురించి పరిశ్రమలో ఎవరూ ఏమీ అనుకోరు. మనం పరిశ్రమ మేలు కోరే వాళ్ళం కదా, ఆ సంగతి అందరికీ తెలుసు. జమునని వద్దనుకున్నందువల్ల ఎవరూ తప్పుపడతారు. నిర్మాతలు కూడా అవస్థలు పడుతున్నారు కదా ఆమె వల్ల అన్నారు రామారావు గారు. ఈ విషయంలో ఆయన పట్టుదలగా ఉన్నారని ఆయన మీద నింద వేయడం కాదు. నాకు కోపంగానే ఉంది కదా, అయితే ధోరణిలో తేడా ఉంది. ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు, నేను ఆలోచిద్దాం అంటున్నాను. నేను ఆమెతో చేయనని ఖచ్చితంగా చెప్పేస్తాను అన్నారాయన. అలా ఎందుకు బ్రదర్, ఏదో లౌక్యంగా తప్పించుకుందాం, కాల్ షీట్స్ కుదరలేదని, కథ నచ్చలేదనో అని నేను అనే లోపల, ఆ అబద్ధం ఎందుకు ఆడాలి బ్రదర్? నో, నేను ఖచ్చితంగా చెప్పేస్తున్నాను అన్నారు రామారావు గారు. అంతే, అలా ఆ నిర్ణయం జరిగిపోయింది. అయితే ఆమె మాత్రం పెద్ద హీరోలిద్దరూ ఎందుకిలా చేశారు అని మమ్మల్ని గాని ఎవరిని గాని అడగలేదు. పైగా ఏవేవో స్టేట్మెంట్స్ ఇచ్చింది. పత్రికల్లో రామారావు గారు ఒట్టి బోలా మనిషి, నాగేశ్వరరావు లిటిగెంట్, బహుశా ఈయనే రామారావు గారికి ఇచ్చి ఒప్పించి ఉంటాడు అన్నవాళ్ళు ఉన్నారు. మంచి పని చేశారు, మీరు ఇలా చేయడం వల్ల తక్కిన హీరోయిన్లు జాగ్రత్తగా ఉంటారు అన్నవాళ్ళు ఉన్నారు. ఏమైతేనేం, జరిగిన నిజం ఇది. రామారావు గారే ముందు నిర్ణయం తీసుకుని నాతో చెప్పారు. నేను సరే అన్నాను గాని నేనే ముందుగా ఈ ప్రస్తావన తీసుకురాలేదు. ముందే చెప్పాను కదా, నిజం చెప్పకపోతే రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందని, అబద్ధం చెబితే నా ఆత్మ క్షోభిస్తుంది. అందుకని ఇదంతా చెప్పవలసి వచ్చింది. ఆ తరువాత చక్రపాణి గారే రంగంలోకి దిగి మెల్లిగా రాజీ చేశారు. గుండమ్మ కథలో రామారావు గారు, నేను ఇద్దరం ఉన్నాం. రామారావు గారి పక్కన సావిత్రి, నా పక్కన ఎవరు వెయ్యాలి? ఎవరైనా స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లే వెయ్యాలి. ఆ పాత్ర కూడా తల్లి గారాభంతో పొగర్గా తయారైన పాత్ర. ఆ పాత్రని యాగి చేసి ఏడిపించే పాత్ర నాది. చాలా కాలం అయిపోయింది కదా, జమునకి ఈ పాటికి బుద్ధి వచ్చి ఉండవచ్చు. జమున చేత వేయిద్దాంలే, సరిపోద్ది అన్నారు చక్రపాణి గారు. మరి రామారావు గారితో కూడా మాట్లాడాలి కదా అన్నాను. రామారావు ఒట్టి బండోడు, వినడు, నువ్వు చెప్పి చూడు అన్నారు చక్రపాణి గారు. మేమిద్దరం అప్పుడు తీసుకున్న నిర్ణయం మా కోసమే కాదు, నిర్మాతల కోసం కూడా. రామారావు గారు, నేను ఇద్దరం నిర్మాతలం కూడా. మాకు ఆ కష్ట సుఖాలు కూడా తెలుసు. సరేనని రామారావు గారికి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నానని చెప్పి వెళ్ళాను. నెమ్మదిగా ఆ మాట ఈ మాట చెప్పి జమున విషయం చెప్పాను. ఆయన ఇంకా పట్టు వీడలేదు. ఎందుకన్నారు? నేను నచ్చ చెప్పాను. ఎన్నాళ్ళైపోయింది, ఆమె ఆర్టిస్టు కాబట్టి సహజంగా ఆమె కూడా బాధపడుతూ ఉండొచ్చు. అప్పుడు జరిగిన దానికి సారీ చెప్పేద్దాం. పిల్లలు తప్పు చేస్తే సర్దుకుంటాం కదా, అలాగే పెద్ద మనసుతో ఆలోచించి సరే అందాం అన్నాను. సరేనన్నారు రామారావు గారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ జమునతో గుండమ్మ కథలో నటించాను. అప్పుడు జరిగిన దానికి సారీ చెప్పించాం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ఉటకాయించవలసి వచ్చిందంటే, ఎవరికైనా సరే నిర్లక్ష్యం కూడదని, తోటి నటీనటులతోనూ దర్శక నిర్మాతలతోనూ సహకరించాలని, వాళ్ళని గౌరవించాలని చెప్పడానికి ఇదొక గుణపాఠం.